13 కిలోమీటర్లు గంట పట్టింది. బెంగళూరు ట్రాఫిక్ మహిమ. ప్రతి ఇయర్ వస్తూనే ఉంటా, మా తమ్ముడు రావడం ఫస్ట్ టైం. పద. ఇదైతే చండాలంగా ఉంది, కంపు తప్ప ఏమీ లేదు. అదైతే మనకు సెట్ అవ్వదు. అక్కడ బిగ్ బాస్ అయి ఉంటే దాన్ని లేపేశాను. ఒకటే ఉండింది, లక్కీ కాదు మనమే లేదు. ఇది నేను చేసిన డిజైన్ బాగుంది కదా. మనకి ప్రింటింగ్ అలవాటు ఏంటంటే ఇంతకుముందు సారీస్ ఎంబ్రాయిడింగ్ చేసేవాళ్ళం కదా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ భార్గవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. చాలా రోజులైంది కదా, యాక్చువల్లీ బయటికి ఎక్కడ వెళ్ళట్లేదు. కెమెరాకి తుడుచుకుంటున్నాం. యాక్చువల్లీ బయటకి ఎక్కడ వెళ్ళట్లేదు కాబట్టి అందుకే వీడియోలు తీయట్లేదు. ఇంకా నుంచి చూద్దాం, దీంట్లో కూడా అప్లోడ్ చేద్దాం. అప్పుడప్పుడు సెటరికల్ వీడియోలు వేస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు మన వీడియో ఏంటి అని అంటే, ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో ఫ్యామిలీ డే ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీ డేకి మనం వెళ్తున్నాం. చాలా వెరైటీగా ఉంటుంది కదా అదే. సో ఫ్యామిలీ డే కాబట్టి చాలా సింపుల్గా రెడీ అయ్యి వెళ్తున్నాం. నేను, మా తమ్ముడు, మా ఫ్రెండ్ అనమాట. ఇక్కడే మనకి హల్సూర్ దగ్గర కోడెక్స్ ఏదో ఉంది, దాని పేరు గుర్తులేదు సరిగా. కోడెక్స్ అంట, కోడెక్స్, బూడెక్స్, బ్లోడెక్స్ ఏదో చూద్దాం. సో దానికైతే వెళ్ళిపోతున్నాం. మనమైతే రెడీ అయిపోయినాం. ఇప్పుడు కార్ కోసం కార్ తీస్తున్నారు. కార్ సీసీ కార్. మా కారు తీసి రెడీ అవుతాను. ఇప్పుడు మనం ఆ కార్లో వెళ్ళిపోతాం. ఇగో ఈడు మా గున్న వాడి అమ్మ బంటే, వాడు పెద్ద బంటి మా ఇంట్లో. వీడియో తీరా అంటే నాకు రాదన్నాడు వాడు ఈరోజు. ఇప్పుడు చెప్పురా. మనం ఎక్కడున్నా ఫ్రంట్ సీట్ మంది అనమాట. సాంగ్ పెట్టినాడు, సాంగ్ పెట్టినావు ఆప్ చేయి. ఇక మా తమ్ముడు ఎక్కుతాడు. సో ఇప్పుడు అది ఎక్కడ అడ్రస్? కోడెక్సా? CODEX కోడెక్స్. నేను యాక్చువల్లీ నిన్న కోడెక్స్ అంటే KODEX అని సెర్చ్ చేస్తాను. ఎక్కడ వస్తుందిరా అని చెప్పేసి. కొన్నాడా? డెక్స్ కదా. ఓ CONERD హర్లూర్ అంట. హల్సూరా? ఎంతసేపు చూపిస్తుంది? 50 నిమిషాలా? సరిపోయలే, మంచి పని. ఆడు పంది తింటాడు ఏందో. నా ఇయర్ రింగ్స్ బాగున్నాయా కొత్తగా? నా చీరకు కూడా వస్తాను. సో ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. మనకి చాలా తక్కువ టైం ఉంది. 49 minutes ఉంది. ఇటు వెళ్తుందా రామూర్తి నగర్ మీద? ఏమన్నా 40 నిమిషాలు పడుతుంది. డైరెక్ట్గా ఇంకా హోటల్ దగ్గర వీడియో లాగా స్టార్ట్ చేస్తా. 1 hour later. ఫైనల్గా మనమైతే డెస్టినేషన్కి రీచ్ అయిపోయినాం. ఏమి లేదు, ఒక 13 కిలోమీటర్లు గంట పట్టింది. బెంగళూరు ట్రాఫిక్ మహిమ. ఇక్కడ కూడా మేము పార్క్ ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వడానికి కూడా వెయిట్ చేస్తున్నాం. ఇవన్నీ లోపలికేనా? పార్కింగా? సింక్రోన్ ఇక్కడ పార్కింగ్ దిగమా మేము? పెడతారేమో పార్కింగ్. వ్యాలెట్ ఉన్నట్టుంది, వ్యాలెట్ చేస్తారా? మనమైతే ఫస్ట్ బ్యాగ్ పెట్టేసి సెంటర్లోకి వెళ్ళిపోవాలి. బ్యాగ్ ఓకే అవుతాయి. ఫస్ట్ టైం కదా సింక్రోనీ ఫ్యామిలీ డే. యాక్చువల్లీ మనం ఫైనల్గా వచ్చేసినాము. ఇది వచ్చేసి కాన్రాడ్ అంట, కాన్రాడ్ సింక్రోనీ ఫ్యామిలీ డే గ్రాండ్ బల్ట్. ఫస్ట్ టైం. నేనైతే ప్రతి ఇయర్ వస్తూనే ఉంటా, మా తమ్ముడు రావడం ఫస్ట్ టైం. పద ఇప్పుడు మనం వెళ్ళిపోదాం లోపలికి. అక్కడిది అది
ఇక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అంటే ఆల్రెడీ బుక్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ట్యాగులు ఇస్తారు, వెయిట్ చేయాలి ట్యాగుల కోసం. నువ్వు చూపించి ఫస్ట్ టైం రావడం, మా తమ్ముడు ఫస్ట్ టైం రావడం, అంటే ఇట్లాంటి రెస్టారెంట్కి ఫస్ట్ టైం, హోటల్. సో మనకి కూపన్లు పట్టుకో, కూపన్లు అయితే ఇచ్చారు. సో మనం దీన్ని గిఫ్ట్ కూపన్, లోపల గేమ్స్ ఉంటాయి, ఫోటో ఇస్తాడు, మళ్ళీ ఇక్కడ గేమ్స్లో స్టాంపులు వేస్తారు దీనికోసం. ఆపేసా. యాక్చువల్లీ మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ ఈవెంట్ సగంలో ఉంది, అంటే ఇంకా మధ్యలో లోపల ఒక రౌండ్, ఒక హాల్లో ఒక రౌండ్ వేసుకునేసి తర్వాత భోజనాలకు వెళ్ళిపోయినాం. భోజనం చేసిన తర్వాత మళ్ళీ వచ్చాం అనమాట. ఇప్పుడైతే ఇది ఒక రౌండ్ జస్ట్ అలాగా ఒక టచ్ ఇచ్చేసాం కనిపించేసి. లెట్స్ గో భోజనాలు, భోజనం చేద్దాం ఫస్ట్. సూప్ కాదండి, మళ్ళీ ట్రై చేద్దాం. లాస్ట్లో తింటా నేను. ముందుగా అయితే స్వీట్ కోసం రబడి, జిలేబీ, రబడి, రస్మలై, గాలి. ఇదైతే చండాలంగా ఉంది, కంపు తప్ప ఏమీ లేదు. అదైతే మనకు సెట్ అవ్వదు. చికెన్ కుర్మా, చికెన్ రోటీ, పన్నీర్ కర్రీ, ఇక్కడ తినేసి పెట్టినా. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ నడుస్తున్నాం. మనదంతా అయిపోయింది. ఫస్ట్ రాగానే కుమ్మేసినాం చాలా రోజుల తర్వాత, కానీ ఎక్కువ తినలేదు. ఇప్పుడు తిన్నాం. ఐస్ క్రీమ్ తీసుకొని లోపలికి వెళ్తాం. వీళ్ళ ఫ్యామిలీ డేలో మెయిన్ ఈరోజు ఈవెంట్ హైలైట్ ఏంటంటే లగోరీ బ్యాండ్ వాళ్ళది కాన్సర్ట్, లైవ్ కాన్సర్ట్ అనమాట. సో వీళ్ళది వచ్చేసి నార్త్ నుంచి వచ్చారు, బట్ నాకు కూడా ఐడియా లేదు. పేరు విన్న తర్వాతనే ఇన్స్టాగ్రామ్లో చెక్ చేశాను. లగోరీ మ్యూజిక్ అంట, బాగుంది, నైస్ లైవ్ కాన్సెప్ట్ కదా, అలవాటే. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఎప్పుడు ఉన్నదానికంటే. కొంచెం సేపు ఈ బ్యాండ్ చూసేసిన తర్వాత యాక్టివిటీస్లోకి వెళ్ళిపోయాము. సో అక్కడ వచ్చేసి మెయిన్ ఇందులో ఇదొక గేము, దాన్ని ఇటు నుంచి కొడితే ఆ పక్కన నెంబర్లో పడితే మనం విన్ అయినట్టు. ట్రై చేయాలి. దీని తర్వాత వచ్చేసి వీడియో గేమింగ్ ఉంది. గేమ్స్తో పాటు మనకి ఇక్కడ కొన్ని గుడీస్ కూడా ఇస్తారు, ఫ్రీ గుడీస్. దాంట్లో ఇది ఒకటి అనమాట, బ్రేస్లెట్. వాళ్ళు మనము హ్యాంగింగ్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు చేసిస్తారు. 3 pieces అన్నారు. నేను కూడా సెలెక్ట్ చేసుకొని ఒకటి బ్రేస్లెట్ అయితే చేయించుకున్నాను. దాంతోపాటు ఇంకొక బ్యాగ్ కూడా ఉంది, వాటికి కూడా ఓచర్ ఉంటుంది. దీంట్లో అదే బ్రేస్లెట్ ఓచరు, టేక్ ఏ బ్యాగ్ అంటే మనం బ్యాగ్ మీద స్టాంప్ వేసేది, అది కూడా మనం చేసేసాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం, నాకు ఎక్కువ బిగ్ బాస్ అంటే ఇష్టం కదా, అక్కడ బిగ్ బాస్ అయి ఉంటే దాన్ని లేపేశాను. ఒకటే ఉండింది, లక్కీ కాదు, మనమే లేపేసాం ఫస్ట్గా. అంటే అంతకుముందు ఎవరైనా తీసుకున్నారో లేదో తెలియదు, నాకైతే దొరికిందని చెప్పి లేపేసేదాన్ని. దాన్ని చేయించుకొని మనం ఇప్పుడైతే బ్రేస్లెట్ చేసేసుకున్నాం. ఇది మళ్ళీ రేపు వేసుకుంటాను, ఈరోజు వేసుకున్నాను. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అయితే బాగా నచ్చింది నాకు. మనం ఐటమ్ సెలెక్ట్ చేసుకొని మనం అంటే ఇది బయట కూడా డబ్బులు పెట్టుకొనికొచ్చి, ఇది ఎంతైనా ఫ్రీగా వచ్చింది కదా, ఆ ఫ్రీగా వచ్చిన దాంట్లో ఆనందమే వేరనమాట. వేసుకుని సరే.
దాని తర్వాత గేమ్స్ అయిపోయిన తర్వాత ఇక బ్యాగ్ మీద మనమే ప్రింట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. అంటే బ్యాగ్ ఇస్తారు, ఇలా స్టాంపులు ఇస్తారు. దీనికి కూడా ఒక టోకెన్ ఉంటుంది. ఒక టోకెన్కి ఒకటే ఇస్తారు, అంటే ఒక పర్సన్కి ఒకటే ఇస్తారు. ఇప్పుడు మనం కూడా డిజైన్ చేసేద్దాం. ఇది నేను చేసిన డిజైన్ బాగుంది కదా. యో మనకి ప్రింటింగ్ అలవాటు ఏంటంటే ఇంతకుముందు శారీస్ ఎంబ్రాయిడరింగ్ చేసేవాళ్ళం కదా, అప్పట్లో ఈ అచ్చులు వేసేవాళ్ళము. దానివల్ల మనకి ప్రింటింగ్ అలవాటు కాబట్టి అందరి బ్యాగుల కంటే నాది కొంచెం నీట్గా వచ్చింది. ఆయన కూడా వాళ్ళు అంటే ఆ యాక్టివిటీ కండక్ట్ చేసే వాళ్ళకి కూడా బాగా నచ్చి ఫోటో కూడా తీసుకున్నారు. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. అక్కడైతే కటోరాలు చేస్తున్నారు లేండి, ఒక్కొక్కరు వాళ్ళ కళాఖండాలని బ్యాగుల మీద చూపించేస్తున్నారు. ఇది మనం చూపించిన కళాఖండం. క్యూట్, నైస్. నేను పట్టుకోవాలా? యాక్చువల్లీ ఆ రోజు చేసిన బ్యాగులు అన్నింటిలో కంటే నాదే చాలా అంటే అన్ని దాంట్లపైన కొంచెం ఒక 10% బెటర్ అనిపించింది. అందుకే వాళ్ళు ఫోటో కూడా తీసుకున్నారు, వాళ్ళకి బాగా నచ్చిందంట. వాళ్ళు పొగుడుతూ ఉంటారు, మనం అన్నీ పట్టించుకోకూడదు. అట్లాంటివన్నీ మనకి చాలా మామూలు విషయం. సీ మై బ్యాగ్ మంచి నేను చూపించేస్తాను చూడండి నా డిజైన్. మన క్రియేటివిటీ ఇదంతా. అది కొంచెం డ్రై అవ్వాలి, డ్రై అయ్యేంత వరకు అట్లే పట్టుకోవాలి. అందుకే గాల్లో కదా పేపర్ పట్టుకున్నట్టు పట్టుకోవడం ఉండవు. చిన్నప్పుడు రక్తాలు చిందించేసిన గేమ్ ఇది. ఈ గేమ్ కోసం ఇప్పుడు వచ్చి ఆడుతున్నాం సరదాకి. రక్తాలు చిందించిన గేమ్ ఒకప్పట్లో కదరా. నేను మా తమ్ముడు కొట్టుకొని ఏడ్చాము ఈ గేమ్ కోసం. అవలా అయిపోయింది. యాక్చువల్లీ ఛార్జింగ్ అయిపోయిందంట, మేమే లాస్ట్ చాలా లేట్గా వచ్చాము. ఇది కంట్రోల్స్ అనమాట. ఫైనల్లీ బ్యాగ్ మీద డిజైన్ వేసుకున్నాం. డిజైన్ అయితే ఆరిపోయింది. దీని తర్వాత మన కూపన్స్ అవి ఇచ్చారు. ప్రజెంట్ నేనైతే డైట్లో ఉన్నా. ఫుడ్ ఇంత తిన్నా. బట్ దాని మీద ఫైనల్గా 4 గేమ్లో 2 గెలిచినాం, 2 ఓడిపోయినాం. ఇంకోటి మా చేయి చూడండి, ఇక్కడ మా చేతులంతా కలర్ అయిపోయింది. చూపించు బ్యాగ్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మళ్ళీ మన పార్టీ అయిపోయింది. ఇవి తీసుకున్నాం, ఫోటోలు కూడా తీసుకున్నాం. యాక్చువల్లీ వాళ్ళు ఫ్రీగా ఫోటోలు ఇస్తారు. ఏదిరా లాస్ట్గా వీళ్ళు ఇచ్చి చూస్తే క్లియర్గా క్లోజ్ చేస్తాను. లాస్ట్గా వీళ్ళు ఇచ్చి క్రాన్బెర్రీ జ్యూస్తో క్లోజ్ చేస్తాను. సంక్రాంతి ఫ్యామిలీ మీట్ అయిపోయింది. బ్యాగులు, గిఫ్ట్లు, ఫోటోలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంటికి పోవడమే. కింద ఇంకో గిఫ్ట్ ఉంది, దాని కింద ఇంకో గిఫ్ట్ ఇస్తారు. ఇందాక ఇండక్షన్ వాళ్ళు ఎవరో ఎత్తుకొని వచ్చారు, అడుగు ఎక్కడో. క్రాన్బెర్రీ. సో ఇప్పుడు ఏం లేదు, ఫైనల్గా ఇంటికి పోవడమే. కింద ఇంకో గిఫ్ట్ ఉంది, అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. జస్ట్ గో డౌన్. ఎక్కడ? సో దిగిపోతాను. యాక్చువల్లీ నాకు ఎక్సలేటర్ అంటే భయం. దాన్ని ఇలా దిగాలని తెలియక తమ్ముడు ఎలా దిగాలి ఎక్సలేటర్? కింద తీసుకుందాంబా. నాకు ఎక్కడం అంటే భయం, దిగడం అంటే ఈజీ. ఇవి ఎక్కువ హైట్ ఉంటే నేను ఎక్కను కూడా ఎక్కను. అదొక మాయలోకం. మళ్ళీ ఇంకొక రౌండ్ దిగాలి. పైన ఒక రౌండ్ దిగా, మళ్ళీ ఇప్పుడు ఇంకో రౌండ్. అల్లో 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 అల్లో. యాక్చువల్లీ అక్కడ మా గిఫ్ట్లు ఉన్నాయి, గిఫ్ట్లు తీసుకొని వస్తాను. ఫైనల్ మోడ్. ఫైనల్లీ ఫోటో సెషన్ అనమాట. గిఫ్ట్లు ఇచ్చారు, గిఫ్ట్ దొప్పుకొని అంటున్నాం. ఎవ్రీ టైం గిఫ్ట్ ఇస్తారు వాళ్ళు. అరే
నిర్మాణం అయితే అయిపోయింది రా దేవుడా. ఇదో ఈయన వీళ్ళ వైఫ్ వీళ్ళ కూతురు. అగో మా గిఫ్ట్ బ్యాగ్లు వెనకాల వేసుకున్నాం. అయ్యో అది దాంట్లో ఒకటి ఇది ఇచ్చారు చూపిరా, హ్యాండ్ టవల్ ఇచ్చారు. ఫేస్ టవల్ ఒకటి ఇచ్చినారు, మళ్ళీ ఇంకోటి బిస్కెట్ అవదో ఇచ్చారు. బాగా ఉంటుంది దాంట్లో వేసిన అడిగి వెళ్ళిపోయింటుంది. అమ్మ ఇప్పుడు అది 10 రోజుల నుంచి తిన్నాని ఫుడ్ అంతా ఈరోజు తినేసినాం. అంతా ఇంత బౌలు, ఒక రసమలై, ఒక బయట జిలేబీ, చిన్న జిలేబీ, పెద్దది కూడా కాదు, అన్నీ చేస్తే అయినా కానీ మించింది. 1000 క్యాలరీస్ మింగిపోయింది. ఇంకా నైట్కి పస్తు కూర్చోవాలి. సో ఇంకా మా ఇంటికి అదేంది నువ్వు అప్డేట్ చేసినావా? ఇప్పుడు గంట ఉండే, ఇప్పుడు వచ్చేటప్పుడేమో గంట ఉండే, ఇప్పుడు పాము అరగంటే ఉంది. చూడండి మోసం దగా కుట్ర. నల్లి ఇది హల్సూరు. ఇంకే రిటర్న్ టు హోమ్. సో ఇప్పుడు మొత్తానికి అయితే పద, ఫ్యామిలీ డే అయితే అయిపోయింది. ఇంకా గిఫ్ట్ కార్డులు ఇచ్చినారు, కూపన్లు ఇచ్చినారు, గిఫ్ట్లు ఇచ్చినారు, ఇంకేంటి ఫేస్ టవల్ ఇచ్చినారు, అన్నీ ఇచ్చినారు. అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి వాడుకునేదే, నేనే వాడేది అవన్నీ. సో మళ్ళీ 1 year వరకు ఇది ఉండదు అనమాట. ఎవ్రీ ఇయర్ జూన్లో పెట్టేస్తారు. అప్పుడు ప్రతి ఇయర్ నేను వెళ్తూనే ఉంటాను. బెంగళూరులోనే ఉంటాను మ్యాక్సిమం. హైదరాబాద్లో కూడా ఉంటుంది. అంటే అక్కడ వెళ్తే ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ వెళ్తే అక్కడ ఉండకూడదు అనమాట. అందుకోసం మేము బెంగళూరు కన్వీనియంట్ కాబట్టి బెంగళూరులో పెట్టుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫ్యామిలీ డే కలుస్తుంది. అప్పుడు మళ్ళీ కూడా వీడియో తీస్తాను, ఓకేనా? అప్పుడు కలుద్దాం. అప్పటి వరకు ఈ ఫ్యామిలీ డే వీడియో ఇస్తే అనమాట. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. హైప్ పాయింట్లు కనిపిస్తాయి, మీకు నచ్చితే ఇవ్వండి, ఓకేనా?